నమస్కారం సిటీ న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. వార్డు పర్యటనలో భాగంగా పట్టణ 17వ వార్డులో పర్యటించిన మున్సిపల్ చైర్పర్సన్ తాడిబోయిన రాధిక. కొలకలూరు అగ్ని ప్రమాద బాధితులకు 50,000 రూపాయల ఆర్థిక సహాయం అందజేసిన మాజీ మంత్రి ఆలపాటి రాజేంద్ర ప్రసాద్. కొలకలూరు అగ్ని ప్రమాదంలో నష్టపోయిన బాధిత కుటుంబానికి మాజీ మంత్రి ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ 50,000 రూపాయల ఆర్థిక సహాయం అందజేశారు. గత 2 రోజుల క్రితం తెనాలి మండలం కొలకలూరు గ్రామంలో ప్రమాదవశాత్తు అగ్ని ప్రమాదానికి గురై పూర్తిగా నష్టపోయిన షేక్ మక్బూల్ కుటుంబానికి 50,000 రూపాయల ఆర్థిక సహాయం మాజీ మంత్రి ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ అందజేశారు. ఈ మేరకు పార్టీ నాయకులు బాధిత కుటుంబానికి మంగళవారం అందజేశారు. కార్యక్రమంలో కొలకలూరు గ్రామ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. అనంతరం ఆ కుటుంబ సభ్యులు తమకు సహాయం చేసి అండగా ఉన్న మాజీ మంత్రి ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ కు కృతజ్ఞతలు తెలిపారు. నా ఇల్లు పక్కనే మా అన్నయ్య వాళ్ళ ఇల్లు. ఇది నష్టం దాదాపు 12-13 లక్షల రూపాయలు పైన, కానీ తక్కువ ఉండదు. కాలిపోయిన వస్తువులు బయటకు వచ్చింది ఏంటంటే ఒక మంచం, ఒంటి మీద బట్టలు. 11వ తారీఖు 5-10 నిమిషాల కాడ నుంచి మేము నమాజ్కి ఉన్నాము. ఆ సమయంలో నమాజ్ చేసి వచ్చేటంతసేపులోనే ఈ వైర్లు మొత్తం కాలిపోయి 4 ఏపులు కూడా కాలుతో మొదలు పెట్టేసి 15-20 నిమిషాల్లోనే ఇల్లు కూలిపోయింది. మా కళ్ళ ముందే. ఇంట్లో ఎవరు లేరు. నమాజ్కి వెళ్ళి వచ్చాము, అంతే. మా అమ్మగారు ఉన్నారు పక్కనే, కానీ పెద్ద వయసు, దాదాపు 84-85 సంవత్సరాలు ఉంటాయి మా అమ్మగారి. పక్కనే కొలకలూరు గ్రామంలో మసీద్ పక్కన గల మన మసీదు ముత్తవల్లి గారు ఆటో తోలుకుంటూ కొద్ది మసీదు కార్యక్రమం చూసుకుంటూ, దేవుడి కార్యక్రమం చూసుకుంటూ జీవనం గడుపుకునే మనిషి. చాలా వ్యక్తిగత కుటుంబం, చాలా మంచి కుటుంబాలు. అది దేవుడు ఎట్లా రాసి పెట్టాడో తెలియదు, కానీ ప్రాణ నష్టం జరగలా. కాకపోతే 2 కుటుంబాలు ఉంటున్నారు దీంట్లో. 2 కుటుంబాల్లో ఏది మిగలలేదండి. చాలా నష్టం జరిగింది. కట్టు బట్టలు కూడా లేవు, బీరవాలు ఇవన్నీ తగలపడిపోయి చాలా ఇబ్బందిగా ఉన్నారు. దయచేసి ప్రభుత్వం వారు కూడా దీన్ని సాయం చేయాల్సిందిగా కోరుతున్నాం. ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ గారు ఆయన వచ్చి చూసి ఆయన ఒక 50,000 రూపాయలు ఆర్థిక సహాయం చేశారు. అలాగే పార్టీ వారు కూడా ఎంతో కొంత మనం సాయం చేస్తామని చెప్పేసి కోరుకుంటున్నాం. మసీదు పరిచర్య చేస్తూ ఆటో నడుపుతూ 3 అన్నదమ్ములు, వాళ్ళ అమ్మగారు కూడా ఉన్నారు. ఆటో నడుపుతూ జీవనం సాగిస్తూ ఉన్నారు. అనుకోకుండా యాదృశ్యంగా జరిగిన విషయం ఇది. మొత్తం కూడా కట్టుగుడ్డలతో వాళ్ళు ఉన్నారు. ప్రాణహాని ఏం లేదు. ఏ గవర్నమెంట్ కూడా సహాయం చేసిన దాఖలాలు ఏం లేవు. గవర్నమెంట్ కూడా సహాయం చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము. ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ గారు 50,000 రూపాయలు చూసి, ఆయన కన్నీరు చూసి, పిల్లలను చూసి ఇదైపోయి ఒక 50,000 ఇచ్చారు. ప్లస్ పార్టీ వాళ్ళని కూడా ఒక 50,000 రూపాయలు బాగు చేసి ఇవ్వండిరా అని చెప్పి, మీ సహాయం మీరు చేయండి, నా సహాయం నేను చేశానని చెప్పి అన్నారు. పోతే ఎంఆర్ఓ గారికి చెప్తా ఉన్నారు. ఈ వసతి గృహం కూడా నిర్మించాలని చెప్పి డిమాండ్ చేశారు. అది కూడా గవర్నమెంట్ కూడా గౌరవించి ఆ కుటుంబాన్ని ఆదుకోవాలని మనస్ఫూర్తిగా పార్టీ అతీతంగా మేము అందరం కూడా కోరుకుంటాం. తాడేపల్లి మండలం చిర్రవూరు గ్రామంలో రేషన్ డీలర్పై జరిగిన దాడిని తెనాలి బీజేఆర్ కమిటీ ఖండించింది. కేసును నిష్పక్షపాతంగా విచారించి బాధితునికి సహాయం చేయాలని, అదేవిధంగా ఎస్సీ అట్రాసిటీ కేసు క్రింద ప్రభుత్వం నుండి బాధితునికి వచ్చే ఆర్థిక సహాయాన్ని అదే విధంగా చూడాలని, ఇటువంటి ఘటనలు పునరావృతం కాకుండా చర్యలు చేపట్టాలని కోరుతూ డీఎస్పీ కార్యాలయంలో బీజేఆర్ కమిటీ సభ్యులు ఫిర్యాదు చేశారు.
కార్యక్రమంలో మేకల సురేష్, కట్టెవరపు దేవయ్య, సద్దెల కమలాకర్రావు, ఇందుపల్లి రాజారావు, ప్రేమ్ కుమార్, అత్తోట చంటి, కొమ్ము రాయల్, గొరకపూడి రవి తదితరులు పాల్గొన్నారు. బాధితుల తరపున నిష్పక్షపాతంగా దర్యాప్తు చేయమని, బాధితులకు ప్రభుత్వం నుంచి వచ్చే ఆర్థిక సహాయాన్ని అందించమని ఈ రోజున తెనాలి డిఎస్పీ గారిని కలవటం జరిగింది. ఈ కార్యక్రమానికి మమ్మల్ని అనుకుని నడిపిస్తున్న బీజేఆర్ కమిటీ సలహాదారులు రాజారామన్నకి, అదే జైభీం ఫెడరేషన్ అధ్యక్షులు దేవయ్యన్నకి, అత్తోట చంటన్న గారికి, అత్తోట శ్యామన్న గారికి, రమేష్ అన్న గారికి, అదే మా గౌరవ అధ్యక్షులు శరత్ గారికి ప్రత్యేక ధన్యవాదాలు. ఐక్యంగా మా జాతి తరపున మా నినాదాన్ని అందించేందుకు మా పెద్దలు ఎంతో కృషి చేస్తున్నారు. వాళ్ళ కృషికి అనుగుణంగానే తెనాలి బీజేఆర్ కమిటీ పనిచేస్తుంది. మా కమ్యూనిటీకి చెందిన ఎవరికి ఎటువంటి ఇబ్బందులు ఉన్నా కానీ తెనాలి బీజేఆర్ కమిటీ ముందుండి బాధితులకు బాటగా నిలుస్తుందని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. ఊరు గ్రామంలో ఎం రాజశేఖర్ అనేటువంటి ఒక రేషన్ డిపో డీలర్ని అగ్రవర్ణాలో అహంకారంతో అతని మీద దాడి చేసి అతన్ని గాయపరచడం జరిగింది. బాబాసాహెబ్ రాసినటువంటి ఆర్టికల్ 17 ప్రకారం గవర్నమెంట్ ఉద్యోగాల్లో తగు స్థానాన్ని కల్పించినటువంటి మహోన్నత వ్యక్తి బాబాసాహెబ్ అంబేద్కర్. మరి ఆయన ఆశయాలను ముందు తీసుకెళ్ళడానికి ఎంతో కృషి చేస్తున్నాము. అదేవిధంగా ఆర్టికల్ ప్రకారం రాసినటువంటి ఉద్యోగాన్ని గవర్నమెంట్ అతనికి అప్పగిస్తే ఆ బాధ్యతను ఆ గ్రామంలో ఉన్నటువంటి విధి విధానాలు నిర్వహిస్తుంటే అగ్రవర్ణాలు దుహంకారాన్ని చేస్తూ నువ్వు ఇస్తే మేము తినాలా అనేటువంటి ఒక విధమైన పోకడకు పోయి వాళ్ళు అతన్ని దాడి చేయడం జరిగింది. అందులో భాగంగానే ఈరోజు బీజేఆర్ కమిటీ అదేవిధంగా జైబీ ఫెడరేషన్ ఆధ్వర్యంలో తెనాలి డిఎస్పీ గారిని కలవడం జరిగింది. తగు న్యాయం చేస్తారని చెప్పేసి పోలీసు వారిని విన్నపించుకుంటున్నాము. సోమవారం విడుదలైన జేఈఈ మెయిన్స్ ఫేజ్ 1 ఫలితాలలో తెనాలి ఎన్ఆర్ఐ కళాశాల విద్యార్థులు విజయడంకా మోగించారు. 99.85 జగన్నాథ సూరి, 99.81% రోహిత్ సాధించగా మరో 40 మంది విద్యార్థులు 90% సాధించారు. ఈ సందర్భంగా మంగళవారం కళాశాల ప్రాంగణంలో విద్యార్థులకు అభినందన కార్యక్రమం ఏర్పాటు చేశారు. కళాశాల సీఈఓ ఉమామహేశ్వరరావు పాల్గొని విద్యార్థులను అభినందించారు. తెనాలి చరిత్రలో ఇది తిరుగులేని విజయమని, రానున్న జేఈఈ అడ్వాన్స్డ్ నందు కూడా మంచి ఫలితాలను ఎన్ఆర్ఐ కళాశాల విద్యార్థులు సాధిస్తారని సీఈఓ ఉమామహేశ్వరరావు తెలిపారు. కార్యక్రమంలో జోనల్ ప్రిన్సిపల్ శివన్ నారాయణ, ప్రిన్సిపల్ కృష్ణారెడ్డి, కళాశాల డీన్ కిషోర్ బాబు, అధ్యాపకేతర సిబ్బంది పాల్గొన్నారు. జనవరి 27 నుంచి ఫిబ్రవరి 1వ తారీఖు వరకు ఎన్టీఏ వారు జేఈ మెయిన్స్ ఫేజ్ 1 సెషన్ 1 ఎగ్జాము నిర్వహించడం జరిగింది. ఇది జేఈ అడ్వాన్స్ ఎగ్జామ్కి ఎలిజిబిలిటీ టెస్ట్గా ఉంటుంది. జేఈ ఫేజ్ 1 రిజల్ట్ని ఈరోజు మార్నింగ్ ఎన్టీఏ వారు ఈరోజు రిలీజ్ చేయడం జరిగింది. ఈరోజు ప్రకటించినటువంటి జేఈ మెయిన్స్ ఫేజ్ 1 ఫలితాల్లో తెనాలి ఎన్ఆర్ఐ విద్యార్థి జగన్నాథ్ సూరి మ్యాథ్స్లో 99.83%, ఫిజిక్స్లో 99.61%, కెమిస్ట్రీలో 99.32%తో ఓవరాల్ పర్సంటేజీ 99.85%తో తెనాలిలోనే జేఈ మెయిన్స్లో అత్యధిక పర్సంటేజ్ సాధించినటువంటి విద్యార్థిగా ఇప్పటి వరకు జరిగినటువంటి ఫేజ్ 1 సెషన్లో నిలబడ్డాడు. అలానే నాగరోహిత్ మ్యాథ్స్లో 99.87, ఫిజిక్స్లో 99.03, కెమిస్ట్రీలో 99.67తో ఓవరాల్ పర్సంటేజ్లు 99.82తో సెకండ్ ప్లేస్లో ఉన్నారు. తెనాలి జేఈ అడ్వాన్స్ అంటే ఐఐటి కోచింగ్కి సంబంధించి ఏ కాలేజీలో కూడా కనీసం 95 అబోవ్ పర్సంటేజ్లు లేవు. ఇప్పుడు ఒక చిన్న విరామం.